నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగజ్జీవన్ రామ్ భవనంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నేడు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ దళిత సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, దళితులు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు చెల్లవు అన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 నందు పొందుపర్చిన మత స్వేచ్ఛ ప్రతి భారతీయ పౌరుడి హక్కు అని, కావున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించి దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ బెల్లంకొండ గోపి, రమేష్ మాదిగ, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పంతిటి సుబ్బయ్య, మంగళపురి సునీల్, కొప్పోలు ఏడుకొండలు, డేనియల్, పల్లాల శ్రీనివాసులు, ఉలవపాటి శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లాకు చెందిన దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత నెల 24న సుప్రీంకోర్టు దళితులు క్రైస్తవులుగా మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని ఇచ్చినటువంటి తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు దళిత ప్రజా సంఘాల మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తీర్పు భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేటువంటి తీర్పు, అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడానికి 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సాగ్గా చూపిస్తూ ఆ తీర్పునివ్వడాన్ని మేము గమనిస్తూ ఉన్నాం. అదే క్రమంలో 1950 నాటికే ఆ తీర్పు రావడానికి ప్రధాన కారణం 1950 నాడు ఇచ్చినటువంటి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు ఆగస్టు 10వ తారీఖున 1950 ఆగస్టు 10వ తారీఖున రావడం జరిగింది. కానీ దానికన్నా ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసుకునేటువంటి గణతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ గణతంత్రంగా ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి రాజ్యాంగం అమలు కావడానికి ప్రారంభమైందో ఆనాటి పాలక వర్గాల గుండెల్లో గుబులు పుట్టినాయి. కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన గతాన్ని స్మరించకుండా తన పడినటువంటి బాధలు, అవమానాలు, అంటరానితనం, అస్పృశ్యత తన తర్వాత తరాలు పడకూడదని చెప్పని ఈ ప్రపంచంలో ఎవరూ చదవనంత గొప్ప చదువు చదివినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం, ప్రణాళికాబద్ధమైన రాజ్యాంగం అవసరం అనుకున్నప్పుడు ఆ రాజ్యాంగం రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఆయనే కారణమవడంతో ఆయన తమ జాతులు నష్టపోకూడదు, కష్టపడకూడదు అని చెప్పని ఆయన తీర్మానించుకొని ప్రపంచ దేశాల్లో ఉండబడినటువంటి అన్ని రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఒక భారతదేశానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఒక లౌకికవాద రాజ్యాన్ని ఇవ్వాలి, ఒక లౌకికవాద ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలని చెప్పని ఆలోచించిన ఆయన అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. అయితే ఆ భారత రాజ్యాంగంలో వ్యక్తి ప్రాతిపదికన హక్కులు ఇవ్వడం జరిగింది. ఆ హక్కులు సమానత్వ హక్కు, భావప్రకటన స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కు, మత స్వేచ్ఛ, అదేవిధంగా దాదాపు ఆయన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు దాదాపు ప్రాథమిక హక్కులను అందరికీ కల్పించడం జరిగింది. ఆ కల్పించిన వాళ్ళలో మాదిగలే కాదు, సమాజంలో ఉండబడిన ప్రతి పౌరుడిని ఆధారంగా చేసుకొని ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి ప్రాతిపదికన హక్కులు ఇవ్వడం జరిగింది. ఆ హక్కులు రావడంతో అప్పటి వరకు దళితులంటే అంటరాని వాళ్ళుగా, స్పృశ్యులుగా, ఓటేయడానికి కూడా పనికిరానటువంటి దళితులకి అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చాడు, అంబేద్కర్ మత స్వేచ్ఛ ఇచ్చాడు. దీనిని ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి కుట్రబూరినటువంటి ఆనాటి పాలక వర్గాలు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉండగా 1950 ఆగస్టు 10వ తారీఖున ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఇస్తూ ఎస్సీలుగా మారితే దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పని ఇప్పించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము ఒకటి మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్రపతి జీవో వచ్చింది 1950, ఈనాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది 2026. అంటే దాదాపు 76 సంవత్సరాల తర్వాత ఈ అంశం ఎందుకు మళ్ళీ తెర మీదకి వచ్చింది అని చెప్పిన అంశాన్ని ఒక్కసారి మనం గమనించాలి. కానీ అదే క్రమంలో ఈ అంశం మీద గత ప్రభుత్వాలు ఏం చేయలేదా, గత ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళ్ళలేదా అంటే గత ప్రభుత్వాలు స్పష్టంగా ముందుకెళ్ళిని. ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశం మీద ముందుకెళ్ళింది. 1950లోనే రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తే 1953లో కాగా కలేస్కర్ కమిషన్ వేసింది, 1965లో పిళ్ళై కమిటీ వేసింది, అదేవిధంగా 2004లో రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసింది, అదేవిధంగా 2008లో సచార్ కమిటీ వేసింది, దేశ్ముఖ్ కమిటీ వేసింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022లో కేజీ బాలకృష్ణన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అంటే
50 సంవత్సరాల్లో దేశాన్ని 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలిస్తే 60 సంవత్సరాల్లో దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలి, క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పని అన్ని కమిటీలు వేసింది. అన్ని కమిటీలు అధ్యయనం చేసి మతం మారినా దళితులకు సామాజిక హోదా మారలేదు కనుక వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే అని చెప్పని అన్ని కమిషన్లు స్పష్టంగా చెప్పినాయి. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండాని మనం గమనిస్తే ఆ కాంగ్రెస్ ప్రభుత్వ జెండాలోనే హిందుత్వం ఉంటుంది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వ జెండాలోనే క్రైస్తవ్యం ఉంటుంది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వ జెండాలోనే ముస్లిం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశము. ఈ భారతదేశంలో బౌద్ధం ఉంది, సిక్కు ఉంది, ముస్లిం ఉంది, క్రైస్తవులు ఉన్నారు, హిందూ ఉన్నారు, జైన్లు ఉన్నారు, అనేక మతాలు ఉన్నాయి. అనేక మతాలతో పాటు అనేక కులాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉండబడినటువంటి ఈ హిందూ వర్ణ వ్యవస్థలో, ఈ దేశంలో ఉండబడిన కుల వ్యవస్థలో భారతదేశం కుల వ్యవస్థగా ఉంది కనుక అనేక కులాలు అనేక మతాలు ఉండబడిన ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉండబడిన దేశం అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు అవకాశం ఉన్నా చేసే ప్రయత్నం రగా దళితులను క్రైస్తవ హోదాలోకి చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాడు కాంగ్రెస్ ఎజెండా స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వం, లౌకికవాదం అనే దగ్గర ముందుకేస్తే తన జెండాలో కూడా అది పెట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈనాడు గత 12 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎజెండా ఒక్కటే. ఆ భారతీయ జనతా పార్టీ ఎజెండా రామరాజ్యం కావాలని, ఈ దేశంలో హిందువులు తప్ప ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, బౌద్ధులు కానీ, జైన్లు కానీ ఎవరు ఉండకూడదని ఆర్ఎస్ఎస్ మనువాదపు భావజాలపు రహస్య ఎజెండాతో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేసినప్పటికీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు రావడం మనకు ఒక్కసారిగా మనం గమనించుకుంటే 100% ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులకు, ఈ దేశంలో ఉండబడినటువంటి ముస్లింలకు, ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులకు హక్కులని కాలరాయడానికి ఒక ప్రాథమిక సూత్రంగా పెట్టుకొని ఈరోజు మనువాద ఎజెండాతోటి భారతీయ జనతా పార్టీ పోతుందన్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ దళితులు మాత్రమే క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందంటున్నారు. దళితులు మాత్రమే క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది, దళితులు మాత్రమే ముస్లిం మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అంటారు. మరి దేశంలో ఉండబడినటువంటి వాళ్ళు పాస్టర్ అనిల్ గారు ఉన్నారు, ఆయన బ్రాహ్మణ సామాజికకు సంబంధించిన ఆయన. పాస్టర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కాపు సామాజికకు సంబంధించిన ఆయన. ఇలా చెప్పుకుంటా పోతే బ్రాహ్మలు, కమ్మలు, రెడ్డులు, వైశ్యులు, కాపులు అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారితే పోయినటువంటి కుల హోదా, పోనటువంటి సామాజిక హోదా కేవలం దళితులు మారితేనే క్రైస్తవులకు మారితేనే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పడం వెనక ఉద్దేశం ప్రధానంగా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్రలో భాగమన్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇదే భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో మాకు 400 ఎంపీ స్థానాలు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాము, మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం మారుస్తామని చెప్పి ప్రకటన చేసిన విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. దానిలో భాగమే ఒక్కసారి గమనిద్దాం. ఈరోజు మాకు ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నా మాకు ఉద్యోగాలు లేవు, మా ఎస్సీ రిజర్వేషన్లు అమలవుతున్నా మాకు ఉద్యోగాలు లేవు, ఎస్సీ రిజర్వేషన్ బైఫర్కేషన్ అయినా మాకు ఉద్యోగాలు లేవు. కారణం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అన్నిటిని కూడా ప్రైవేటు పరం చేసింది. పంచభూతాలను ప్రైవేటు పరం చేసింది, విమానాలను ప్రైవేటు పరం చేసింది, సముద్రాన్ని ప్రైవేటు పరం చేసింది, రోడ్లను ప్రైవేటు పరం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే గాలి, నీరు, నిప్పు మొత్తం అంటే పంచభూతాల మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేసి రిజర్వేషన్లు లేకుండా చేసి కుట్ర చేసింది. అదేవిధంగా ఈరోజు మాకు 15% రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. మాకు అది ఎవరు భిక్ష కాదు. ఆనాడు మా జనాభా దామాష ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ ఈనాడు ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అడగకుండానే అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చింది, ఎవరు పోరాటం చేయకుండానే అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఆ ఈడబ్ల్యూఎస్ అని దాని మీద 10% రిజర్వేషన్ ఇచ్చింది. కానీ దేశ జనాభాలో అగ్రకుల జనాభా ఎంత, అగ్రకుల పేదల జనాభా ఎంత అంటే 3-4% మంది పేదలు ఉంటారు. కానీ 3-4% మంది ఉండబడిన పేదలకు మాత్రం 10% రిజర్వేషన్లు కల్పించింది. మాకు 15% ఉండబడినటువంటి మా దళిత రిజర్వేషన్లు మాత్రం ఒక్కొక్క పేరు మీద అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగాలు లేకుండా చేసే కుట్రకి తెరదీసింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉండబడినటువంటి దళిత శాతాన్ని తగ్గించాలి, ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని తగ్గించాలి. ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని తగ్గించాలంటే క్రైస్తవులు ఎస్సీ మతంలోకి మారితే ఆ ఎస్సీ హోదాను రద్దు చేస్తే ఆ రిజర్వేషన్ శాతం తగ్గిద్దనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్రకు తెరదీసి రాజ్యాంగంలో మాకు ఉండబడిన రిజర్వేషన్లు, రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కులను కాలరాసే కుట్రకు తెరదీసిందన్న విషయాన్ని మేము స్పష్టం చేస్తూ, ఇకపోతే
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 14లోను, ఆర్టికల్ 15లోను, ఆర్టికల్ 25లోను మాకు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛనిచ్చింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ఆచరించడానికి అవకాశం కల్పించింది. కానీ ఈనాడు ఆ ప్రాథమిక హక్కు అయినటువంటి ఆర్టికల్ 25ని రద్దు చేసే విధంగా, ఆర్టికల్ 25ని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం కుట్రబనడం అంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘించడమే. ప్రాథమిక హక్కులు ఉల్లంఘించడం అంటే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం అని చెప్పని మేము స్పష్టంగా చేస్తూ, మా హక్కులను కాలరాయాలని చూస్తే, మా అవకాశాలను కాలరాయాలని చూస్తే, మా రిజర్వేషన్లు లేకుండా చేయాలని చూస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు. ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు, దళిత క్రైస్తవులకు రక్షణ లేదు, దళిత ముస్లింలకు రక్షణ లేదు. మొత్తం కూడా ఒక్కసారి రాయలసీమ నుంచి మొదలుకుంటే ఇప్పటికి ఎన్నో హత్యలు, అత్యాచారాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మాకు రక్షణ లేదు. కారణం ఒక్కసారి మనం గమనిస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు అనే ఒక డిప్యూటీ స్పీకర్, గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండబడినటువంటి ఆయన కూడా ఈరోజు క్రైస్తవ చర్చిలను కూరుస్తామని, క్రైస్తవ చర్చిలకు నోటీసులు ఇస్తే దాదాపు ఉండి నియోజకవర్గంలోనే 133 చర్చిలను కూల్చడం జరిగింది. 300 చర్చిలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో పాటు క్రైస్తవులు ఓటేస్తే మేము గెలిసేమా అని చెప్పని అవమానకరంగా మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా చెప్తున్నాం, రఘురామకృష్ణరాజు నువ్వు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే, నువ్వు భారత రాజ్యాంగం మీద నీకు విలువ ఉంటే, నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు. ఆ భారత రాజ్యాంగాన్ని కూడా ప్రమాణం చేసినటువంటి నువ్వు ఆ భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా కానీ నువ్వు ముందుకెళ్లే పని అయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో రఘురామకృష్ణరాజుకి దళిత క్రైస్తవులు, దళితులు బుద్ధి చెప్తారన్న విషయం కూడా స్పష్టం చేస్తూ, దీన్ని చూస్తూ ఊరుకోవద్దని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని, దీన్ని చూస్తూ ఊరుకోవద్దని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా మేము తెలియజేస్తూ, ఇదే పద్ధతిలో ముందుకు పోతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా దళితులమందరం కూడా ఏకమై నా మాల మేధావులని, నా మాదిగ మేధావులని, సమాజంలో ఉండబడినటువంటి నా క్రైస్తవ మేధావులని, నా ముస్లిం మేధావుల మొత్తాన్ని కూడగట్టి ఈ దేశంలో ఉండబడినటువంటి లౌకిక రాజ్యాన్ని కాపాడుకునే విధంగా, ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడుకునే విధంగా ముందుకు సాగడానికి మేము సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తూ, రాజ్యాంగం మాకిచ్చిన హక్కులను కాలరాస్తే అది ఏ ప్రభుత్వమైనా కూకట వేలుతో పెగిలిచ్చే దమ్ము దళితులకు ఉంది, దళిత క్రైస్తవులకు ఉందని చెప్పని తెలియజేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దళిత క్రిస్టియన్స్లో చర్చికి పోతే ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఈరోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ సందర్భంగా ఈరోజు ఉసురుపాటి బ్రహ్మణ గారు ఎస్సీల్లో మాలల్లో పుడితే మాలలే అవుతారు, మాదిగల్లో పుడితే మాదిగలే అవుతారు, మా పుట్టుకతో వచ్చిన కులాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయటం ఎంతవరకు అది న్యాయం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఈరోజు క్రిస్టియన్స్లోకి వస్తే క్యాథలిక్ చర్చీలు ఉన్నాయి. ఆ క్యాథలిక్ చర్చీల్లో కోట్ల రూపాయలు ఫండ్స్ వస్తుంటాయి. దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు అంతా కమ్మోళ్ళు, రెడ్లు, బ్రాహ్మణ్స్. ఈ బిషప్లు అందరూ కూడా కమ్మోళ్ళు, రెడ్లు, బ్రాహ్మణ్సే మెయింటైన్ చేస్తున్నారు. కానీ చర్చీలకు పోయేది మాత్రం మా మాలా మాదిగలు. దాన్ని మెయింటైన్ చేసేది మడసానికి అగ్రవర్ణాలు. అదేవిధంగా ఈరోజు మా ఎస్సీ హోదా రద్దు చేయమంటున్నారు. ఎస్సీ హోదా రద్దు చేస్తే ఈరోజు మాకు బేపనోళ్ళ అమ్మాయిని ఏమైనా ఇస్తారా? మాకు పెళ్లి చేసిన దానికి బేపనోళ్ళ అమ్మాయిని ఇస్తారా? అదేవిధంగా రెడ్డి గారుల అమ్మాయిని ఇస్తారా? ఎస్సీ హోదా రద్దు చేస్తే ఇది ఎంతవరకు దుర్మార్గం అంటే ఈరోజు దళితుల్ని ఒక టార్గెట్గా చేసి దళితులను ఇబ్బంది పెట్టాలనే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఎందువల్లంటే ఉదాహరణకి ఎస్సీలకి 200 యూనిట్లు ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది. ఫ్రీగా ఇచ్చి 200 దాటితే మొత్తం బిల్లు కట్టాలా. ఆ బిల్లు కట్టే సమక్షంలో ఈరోజు 200 యూనిట్లు దాటకుండా ఎవరూ లేరు. అది ఒక అందరం ద్రాక్ష పండులాగానే ఆ 200 యూనిట్లు కూడా మాలా మాదిగలు దక్కకుండా ఉన్నాయి. అదేవిధంగా చేనేతలు మగ్గాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చింది. ఆ కరెంటు కూడా ఎట్టిచ్చిందంటే చేనేతలకు 200 మగ్గాలకి వాళ్ళైతే 200కి దాటినా కూడా 200 దాటినా కూడా ఆ బిల్లు 200 వరకు కట్ చేసుకొని దాని వరకు బిల్లు కట్టించుకుంటారు. మాలా మాదిగలకైతే 200 యూనిట్లు ఒక్క యూనిట్ దాటినా కూడా మొత్తం బిల్లు కట్టాలా. అది ఒక పథకం ప్రకారమే ఎస్సీ ఎస్టీని తొక్కేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. మేము మాలా మాదిగలో పుట్టిన కులాలని మా కులాలు కాదనే దానికి వీళ్ళందరూ ఎవరు మాకు హక్కు? ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిండి మీద నిషేధం పెట్టారు. మేము ఏ తిండి తింటే మీకేమి? మేము గొడ్డు మాంసం తింటాం, ఏదైనా తింటాం. మా తిండి మీద నిషేధం పెట్టారు, మతం మీద నిషేధం పెట్టారు, మా హక్కుల మీద నిషేధం పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు మాకు స్వేచ్ఛ లేదా? మేము ఏ తిండి తినకూడదా?
మేము మాకు ఇష్టం వచ్చిన మతంలోకి పోకూడదా? మాకు ఇష్టం ఏ మతంలోకైనా పోతాం, ఏ తిండైనా తింటాం. కానీ ఇక్కడ మీరు ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు మాకు అమలు చేయండి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల మీద, ముస్లిమ్స్ మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈ రెండు కులాలు ప్రశ్నిస్తాయి, ఎదురు తిరుగుతాయి అనే విధంగా ఈ రెండు కులాలని అనగదొక్కే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎందువల్లంటే రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మాలామాదిగలు అందరూ కూడా పోరాట ఫలితం చాలా వరకు తగ్గిపోయింది. అందువల్ల ఈ ప్రభుత్వాలు కూడా మాలామాదిగలను ఒకసారి ఎస్సీ ఎస్టీ హోదా రద్దు అంటారు, ఒకసారి దళిత క్రిస్టియన్ హోదా రద్దు అంటారు, ఒకసారి రిజర్వేషన్లు రద్దు అంటారు అనే విధంగా మాలామాదిగల్లో ఈరోజు చాలా వరకు పౌరుషం తగ్గి మన మిశ్రా చెప్పినట్టు ఆకలి బాధలు లేవు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి రాలేకున్నారు. కాబట్టి మాలామాదిగలు అందరినీ కూడా ఒక పాముగా వాడుకొని ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప మాలామాదిగలు ఎక్కడ కూడా వాళ్ళ హక్కుల కోసం ఏ ప్రభుత్వాలు కూడా ప్రయత్నించడం లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఆల శ్రీనివాసులు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, ఎందుకంటే ఎస్సీ హోదాను రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. ఆ జీవోని మన నెల్లూరు జిల్లాకి చేసిన మన గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మన్న గారు ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మాదిగ సంఘాలందరినీ కూడా ఇక్కడ ఐక్యత చేసి జేఏసీ తరపున ఈరోజు అందరం కూడా నెల్లూరు జిల్లా తరపున వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ హోదాని రద్దు చేసేదానికి సుప్రీంకోర్టుకి ఏమాత్రం అధికారం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ప్రతి గవర్నమెంటు, ప్రతి సుప్రీంకోర్టు కూడా అమలుపరుస్తూ ఈరోజు మాలామాదిగల్ని క్రిస్టియన్స్ లేకపోతే హోదాను రద్దు చేస్తానంటాం. ఇది సమంజసం కాదని మేమందరం కూడా దీన్ని మాలామాదిగలు అందరం కూడా ఏకమయ్యి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు బ్రహ్మన్న గారు ప్రతి జిల్లాని తిరుగుతూ పర్యటిస్తూ ఈ విషయం మీద ఆయన గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఆయన వెంట నెల్లూరు జిల్లాలో మాలామాదిగలు అందరం కూడా కలిసి ఈరోజు ఆయన వెన్నంటూ ఉండి ఈ ఎస్సీ హోదాకి వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఎంత దూరమైనా దీన్ని తీసుకెళ్తామని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్రైస్తవులకు, దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియానిటీని అవలంబిస్తే ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేస్తాము అనేటటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఖండిస్తూ ఏర్పాటు చేసిన మీటింగ్ను గురించి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలకు ఆర్టికల్ 25 కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఆర్టికల్ 25లో మాకు ఇచ్చినటువంటి మత స్వేచ్ఛని తప్పకుండా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము అన్టచబిలిటీని యాక్సెప్ట్ చేయం. మాకు మత స్వేచ్ఛ కావాలి. కేవలం మాలామాదిగలకు మాత్రమే మత స్వేచ్ఛ లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పరిస్థితిని, ఈ తీర్పుని మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సందర్భంగా కేవలం మాలామాదిగలకు మాత్రమే క్రైస్తవ్యం తీసుకున్నా, ఇస్లాం తీసుకున్నా రిజర్వేషన్ రద్దు అయ్యే విధంగా ఉన్నటువంటి ఈ చట్టాలని మార్చి క్రైస్తవులకు, ముస్లిమ్స్కు, దాన్ని అవలంబించేటటువంటి దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలని ఈరోజు సుప్రీంకోర్టుకు మేము విన్నవిస్తూ, ఇది కానీ ఇంప్లిమెంటేషన్ చేయని పక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేసి మా హక్కులను మేము తీసుకునే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ,
జై భీమ్. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.